के अंदर रहना होगा तो रामकृष्ण की जय कहना होगा। ये काम अपराधी करते हैं, मुख्यमंत्रियों को ये शोभा नहीं देता है। सावधान, जो यहाँ का खाता है और कहीं और का बजाता है, ये नहीं चलेगा। ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. మధ్యప్రదేశ్లో ఉన్న సీఎం ఎలా విషం కక్కుతున్నాడో, ఏ విధంగా ఒక మతానికే సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్లకు ఎంత అవమానిస్తున్నారో మీరు ఒకసారి చూడాలి. ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. भारत के अंदर रहना होगा तो रामकृष्ण की जय कहना होगा। ये काम अपराधी करते हैं, मुख्यमंत्रियों को ये शोभा नहीं देता है। सावधान, जो यहाँ का खाता है और कहीं और का बजाता है, ये नहीं चलेगा। విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి నినాదాలు మనం ఎన్నో చూస్తున్నాము. ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళు పదే పదే ఈ మాటలే మాట్లాడతారు. భారతదేశంలో ఉంటే కృష్ణుణ్ణి, అదేవిధంగా రాముణ్ణి జై కొట్టాలి, లేకపోతే వాళ్ళు భారతీయులే కారు అని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కులం, మతం, భేదం ఇవన్నీ చెక్ చేయడు. అతను ముఖ్యమంత్రి కాబట్టి తన దేశంలో ఉన్న ప్రతి ప్రజలు, ధనికుడైనా పేదవాడైనా, ఏ మతానికి సంబంధించిన వాడైనా అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎంత విషం కక్కుతున్నాడో మీరు విన్నారు. ఇప్పుడు ఇదే మాట గనక ఫారిన్ కంట్రీస్లో అమెరికన్స్ చెప్పారనుకోండి, క్రీస్తుకే జై కొట్టిన వాళ్ళు అమెరికాలో ఉండాలి లేదా ఇంగ్లాండ్లో ఉండాలి. ఒకవేళ ముస్లిం దేశంలో పోతే అల్లాహు అక్బర్ చెప్తేనే మీరు మా దేశంలో ఉండాలి, లేకపోతే మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎవరో చిన్న వ్యక్తి కూడా కాదు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, పైగా ఒక స్టేట్కి సీఎం కూడా. అలాంటి మాటలు దేశవ్యాప్తంగా స్ప్రెడ్ కాదా? మన ఇండియాలో ఇండియాకైతే మనము డెమోక్రటిక్ కంట్రీ అంటామో, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఏదైతే మనము ట్యాగ్ లైన్ ఇచ్చామో దాని పరిస్థితి ఏంటిది? మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. God bless you all. Have a great day. ये कोई पहला मौका नहीं है जब सीएम मोहन सिंह यादव अपने बयान से चर्चा में हो। वो अक्सर सनातन धर्म और हिंदुत्व को लेकर मुखर नजर आते हैं।